కామకి కంపెనీ వాళ్ళు 29,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. నిజమేనండి. రీసెంట్ గా కామకి కంపెనీ వాళ్ళు 29,999 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేశారు. అసలు ఏంటి ఎలక్ట్రిక్ స్కూటర్? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి ఏంటా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. సో ఇదే కామకి వాళ్ళు రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చిన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. దీని పేరు కామకి XR1. మరీ అంత పెద్దగా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది ఒక మాపెడ్, చాలా మినీ సైజ్ మాపెడ్ అనమాట. స్పెసిఫిక్ గా చెప్పాలంటే సింగిల్ రైడర్ కానీ చెప్పుకోవచ్చు. వీళ్ళు రియర్ సైడ్ ఒక సీట్ ఇచ్చారు, కానీ పిల్లలకి తప్పిస్తే పెద్దల వాళ్ళకి సీట్ విధంగా లేదు. ఎందుకంటే మినిమం కొంచెం మినిమం కంఫర్ట్ అయితే ఉండాలి కదండి. నాకు తెలిసి ఇది బాగా బేసిక్ గా పిల్లలకి వాటిని దృష్టిలో పెట్టుకుని డిజైన్ లాగా ఉంది. అలా అని చెప్పి పెద్దవాళ్ళు కూర్చోకూడదని కాదు, కానీ కొంచెం కంఫర్ట్ పరంగా చూసుకున్నట్లయితే వాళ్ళకి కంఫర్ట్ గా ఉంటుందని అనిపిస్తుంది అనమాట. ఇతర డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫ్రంట్ సీట్ అయితే ఇలా కనిపిస్తుంది, రియర్ సైడ్ కూడా చిన్న సీట్ కనిపిస్తుంది అనమాట. ఇక మోటార్ అయితే ఇది BLDC హబ్ మోటార్ అనమాట. ఇది వీళ్ళు చెప్పడం ఏంటంటే 250 వాట్ BLDC హబ్ మోటార్ అని చెప్తున్నారు. నో లైసెన్స్ నో రిజిస్ట్రేషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. అలానే దీంతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ అని చెప్తున్నారు. అంటే మీరు పెడలింగ్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం మీరు థ్రాటల్ కూడా ఇవ్వచ్చు. థ్రాటల్తోనే మీ ఎలక్ట్రిక్ స్కూటర్ నడపచ్చు. లేదు ఇన్ కేసు డ్రైన్ అయిపోతే కనుక పెడలింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బట్ ఇటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ నాకున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, వన్స్ ఇది డ్రైన్ అయిపోయిన తర్వాత మనం తొక్కడానికి ఈజీ కాదనమాట. ఓన్లీ ఛార్జింగ్ ఉన్నంత వరకు మాత్రమే ఆ పెడల్ అసిస్ట్ ఫీల్ అనేది తెలుస్తుంది. ఇక ముందు వైపు చూసినట్లయితే మనకి LED ల్యాంప్ అయితే ఇస్తున్నారు. అలానే రియర్ సైడ్ బ్యాక్ రెస్ట్ ఇస్తున్నారు, LED ఇండికేటర్ ఇస్తున్నారు, అలానే రియర్ సైడ్ మడ్ గార్డ్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. టైల్ LED లైట్ అని చెప్తున్నారు. రియర్ సైడ్ ఫుట్ రెస్ట్ ఉంటుంది చిన్నది. ఇంకోటి మనకి డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఎలా కనిపిస్తుంది అనమాట. సో స్టాండ్ ఏదైతే ఉందో మన చిన్నప్పుడు సైకిల్ స్టాండ్ ఎలా ఉందో అలా కనిపిస్తుంది నాకు. ఆ స్టాండ్, సెంటర్ స్టాండ్ ఏదైతే ఉందో. అలానే ఇక్కడ పెడల్స్ అలా కనిపిస్తున్నాయి కదా. బ్రేకింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ రేర్ సైడ్. నాకు డిస్క్ అయితే ఎక్కడ కనిపించలేదు, డ్రమ్ బ్రేకింగ్ లానే ఉంది. ముందు చూసుకున్నట్లయితే ట్యూబ్లెస్ టైర్ అనమాట. సుమారుగా 10 ఇంచ్ అనుకుంటే 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఈ స్కూటర్ తో పాటు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇస్తున్నారు. ఫ్రంట్ సైడ్ అయితే క్యారియర్ ఇస్తున్నారు. మీరు ఏమైనా బ్యాగ్స్ లాంటివి పెట్టుకోవడం కానీ చిన్న లగేజ్ లాంటివి పెట్టుకోవడం కోసం అయితే. టర్న్ లైట్ ఇండికేటర్ స్విచ్ ఇది. ఇంకోటి క్లియర్ గా చూస్తే యూటిలిటీ కోసం ఇదని చెప్తున్నారు. మరి దీని స్పెసిఫిక్ గా దీని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో ఏం డీటెయిల్స్ ఉంటున్నాయి అనేది అది మాత్రం హైలైట్ చేయలేదు. నాకు తెలిసి మినిమం డీటెయిల్స్ ఉండొచ్చు, లైక్ ఛార్జింగ్ పర్సెంటేజ్, బార్స్ లో ఓడోమీటర్, ట్రిప్ మీటర్ రీడింగ్ వంటి డీటెయిల్స్ అయితే మీరు అందులో చూడొచ్చు. అలానే మోడ్స్, ఏ మోడ్స్ అనేది కూడా. చివరికి ఇవన్నీ ఫీచర్స్ తో కలిపి వీళ్ళు చెప్తున్న ప్రైస్ చూసినట్టయితే 29,999 రూపాయలకి ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న రేంజ్ 70 నుంచి 80 కిలోమీటర్లు. ఒకసారి ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను. 30,000 రూపాయలు ఎక్స్‌షోరూమ్ అని చెప్తున్నారు కదా. బట్ ఇక్కడ బుక్ నో మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇది కాస్త ప్రైస్ 33,000 రూపాయలు చూపిస్తుంది. అంటే ఇది ఎక్స్‌షోరూమ్ కాస్ట్ కి అడిషనల్ గా ఇంకో 3,000 రూపాయలు యాడ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. బట్ బుక్ నో లోకి వెళ్తే మాత్రం 3,000 చూపిస్తుంది. వేరే అఫీషియల్ లాంచ్ మాత్రం 29,999 రూపాయలు. దీనికి అడిషనల్ గా డబ్బులు కూడా యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నో లైసెన్స్ స్కూటర్ కాబట్టి రిజిస్ట్రేషన్ ఫీజు లాంటిది ఏమి ఉండదు అనమాట. మరి ఏమైనా యాక్సెసరీ ఛార్జెస్ లాంటివి ఏమైనా చేస్తున్నారు అనేది నాకు క్లారిటీ లేదు. కానీ మరి ఎందుకు ఈ 33,000 రూపాయలు చూపిస్తున్నారు అనేది క్లారిటీ లేదు. లాంచ్ డీటెయిల్స్ నేను కొన్ని వెబ్సైట్స్ లో కూడా చెప్పాను. క్లియర్ గా వెళ్ళు 29,999 రూపాయలకే XR1 సిరీస్ స్కూటర్ అయితే లాంచ్ చేసామని చెప్తున్నారు తప్పిస్తే స్పెసిఫిక్ గా 33,000 రూపాయలు అనేది మాత్రం ఇక్కడ మెన్షన్ చేయలేదు. బట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అలా చూపిస్తుంది. అలానే రేంజ్ 70 నుంచి 80 కిలోమీటర్లు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ గురించి కదా మీ డౌట్. ఇది NAGR బ్యాటరీ అయితే అని చెప్తున్నారు. దీని గురించి నేను సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే NAGR నథింగ్ బట్ కామకి వాళ్ళ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అంటే. సో దానికి వాళ్ళు పెట్టుకున్న పేరు NAGR అనే ఒక టెక్నాలజీ. NAGR సంబంధించిన అంటే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఉపయోగిస్తున్నారు. దానికి 70 నుంచి 80 కిలోమీటర్ల రేంజ్ అని చెప్తున్నారు. అంటే ఈ 70 నుంచి 80 కిలోమీటర్ రేంజ్ సాధ్యం కావాలంటే ఇది చాలా తక్కువ. అంటే దీనికి ఉన్న వెహికల్ మోటార్ కెపాసిటీని కానివ్వండి, ఆ వెహికల్ చాలా చిన్న సైజ్ ఉంది కాబట్టి ఒక 1.5 కిలోవాట్ అవర్ కెపాసిటీ నుంచి 1.8 కిలోవాట్ అవర్ మధ్యలో ఈ బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ మాకైతే స్పష్టమైన ఇన్ఫర్మేషన్ లేదు, జస్ట్ ఎక్స్పెక్టేషన్, మా అంచనా ప్రకారం చెప్తున్నాం. దీనికి ఉన్న ఆ వెహికల్ యొక్క వెయిట్ ని బట్టి బేస్ చేసుకుని దాని గురించి చెప్తున్నాం అండి. చివరిగా మీరు యాడ్ టు కార్డ్ చేసుకుని పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ కామకి వాళ్ళు మనకి తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల డీలర్షిప్ నెట్వర్క్ అయితే ఉంది. బట్ ఇక్కడ వారంటీ డీటెయిల్స్ మాత్రం ఎక్కడ మెన్షన్ చేయలేదు. లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అయితే కామకి వాళ్ళు అయితే మినిమం నాకు తెలిసినంత వరకు 2 years నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. 2 to 3 years మధ్యన ఆఫర్ చేస్తారు. వారంటీ డీటెయిల్స్ మాత్రం ఎక్కడైతే మీకు మెన్షన్ చేయట్లేదు. మీరు డీలర్షిప్స్ ఎవరైతే మీకు దగ్గరలో ఎవరైనా డీలర్షిప్స్ ఉంటే వాళ్ళని ఎంక్వైరీ చేసుకుంటే మాత్రమే మీకు ఆ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇది ఓవరాల్ గా కామకి XR1 సంబంధించిన డీటెయిల్స్ అండి.
బట్ ఈ స్కూటర్ ని నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే జీమోపై సంబంధించిన మీసో గుర్తుకొచ్చింది. అందుకనే వాళ్ళ వెబ్సైట్ కూడా చూశాను. బట్ ప్రెసెంట్ అయితే జీమోపై కంపెనీ వాళ్ళు మీసో ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేయట్లేదు, వాళ్ళు డిస్కంటిన్యూ చేశారు. మీరు గమనిస్తే జీమోపై మీసో ఎలా ఉందో సిమిలర్ స్కూటర్ గానే అనిపిస్తుంది మీకు. ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన XR1 స్కూటర్ అయితే ఉందో వాళ్ళు అప్పట్లో ఆఫర్ చేసిన చూసుకున్నట్లయితే 48 వోల్ట్ 250 వాట్ మోటార్ అని చెప్తున్నారు. 60 నుంచి 75 కిలోమీటర్ రేంజ్, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 17.5 AH అని చెప్తున్నారు. 3 years వారంటీ కూడా ఇచ్చారు ఈ స్కూటర్ కి. స్టాక్ అందుబాటులో లేదు కానీ ప్రీవియస్ గా ఆయన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను అంతే. ఇందులో కూడా హబ్ మోటార్ ఇస్తున్నారు. ఇదంతా కలిపి వీళ్ళు అప్పట్లో లాంచ్ చేసిన ప్రైస్ ఎంత అంటే 42,000 రూపీస్ కి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన రేంజ్ సుమారు ఇదే రేంజ్ తో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్. ఇప్పుడు అది ఒక 12,000 రూపాయలు తక్కువకే వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. అయితే వేరే ఇతర స్కూటర్స్ ఏమైనా ఉన్నాయని సెర్చ్ చేస్తే అమెజాన్ లో ఈ స్కూటర్ ఒకటి కనిపించింది, ఇంచుమించుగా అలాగే అనిపించింది. కాకపోతే ఇది గ్రీన్ ఉండాలంట. ఇది నార్త్ సైడ్ కంపెనీ అయి ఉండొచ్చు, నాకు స్పెసిఫిక్ గా ఇది క్వాలిటీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదండి. సో వీళ్ళు ఎంత చెప్తున్నారు, నాన్ RTO 30 కిలోమీటర్ రేంజ్ విత్ పోర్టబుల్ చార్జర్ తో ఈ స్కూటర్ ని 25,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నాం అని చెప్తున్నారు. సో నాకు ఇంకొక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే ప్రైస్ సెగ్మెంట్ లో ఏమైనా ఉన్నాయని చెక్ చేస్తే నాకు కనిపించింది ఏంటంటే గ్రీన్ ఉడాన్ లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని ఒకటి కనిపించింది అనమాట. ఇది నాన్ RTO 30 కిలోమీటర్ రేంజ్ విత్ పోర్టబుల్ చార్జర్ ఈ స్కూటర్ కనిపించింది. ఇది కేవలం 25,000 రూపాయలకి అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ఈ గ్రీన్ ఉడాన్ అనే ఒక బ్రాండ్ గురించి నేను ఎప్పుడు వినలేదండి. మేబీ ఇది నార్త్ సైడ్ కంపెనీ అయి ఉండొచ్చు. 750 రూపాయలు క్యాష్ బ్యాక్ అమెజాన్ నుంచి కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఆఫర్ చేస్తుంది ఎంతంటే 30 కిలోమీటర్ రేంజ్ మాత్రం. 30 కిలోమీటర్ రేంజ్ తో వీళ్ళు చెప్తున్న ప్రైస్ 25,000 రూపాయలు. ఇంకా ఛార్జింగ్ టైం చూసుకుంటే 4 to 6 hours అని టైం అని మెన్షన్ చేస్తున్నారు. 48 వోల్ట్ రేటెడ్ బ్యాటరీ ప్యాక్, లెడ్ యాసిడ్, క్లియర్ గా లెడ్ యాసిడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వెహికల్ యొక్క వెయిట్ వచ్చి 51 kgs ఉంటుంది. అంటే దీనికి వారంటీ వచ్చి మహా అయితే 1 year వారంటీ ఇస్తారు. బట్ ఇక్కడ కామికి XR1 ఏదైతే ఉందో దీనికి వచ్చి లిథియం అయిన బ్యాటరీ ప్యాక్ కాబట్టి కొంచెం వారంటీ ఎక్కువ ఉంటుంది. అలాంటి ఛార్జింగ్ టైం కూడా వీళ్ళు లిథియం అయిన బ్యాటరీ ప్యాక్ వాడుతున్నారు కాబట్టి తక్కువ టైంలో ఛార్జింగ్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్ గా కామికి XR1 ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన డీటెయిల్స్ అండి. బట్ మీకు ఒక డౌట్ ఉండొచ్చు, ఇంత తక్కువ ప్రైస్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు, దీన్ని తీసుకోవచ్చా లేదని చెప్పి. దీనైతే మేము ఇప్పటివరకు అయితే దీనైతే టెస్ట్ అయితే చేయలేదు, అంటే రివ్యూ అయితే చేయలేదు కాబట్టి దీని నుంచి మీకు డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేమండి. కానీ ఎవరైనా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకునేటప్పుడు మినిమం మీకు స్పెసిఫికేషన్స్ వరకు కొన్ని కంపారిజన్ డీటెయిల్స్ అయితే చూసుకోవాలి. ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కానివ్వండి, ఎంత ఏజ్ ఉంది కానివ్వండి, ఎంత ఛార్జింగ్ టైం, ఆ కంపెనీ యొక్క రిలయబిలిటీ గురించి ఏ పారామీటర్స్ తీసుకుని ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి అనే ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మన ఈవీ కుర్రాడు కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాం. ఈ కోర్స్ చూసిన తర్వాత మీరుగానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని తీసుకోవాలా లేదా అని ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుందన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈవీ కుర్రాడు కోర్స్ తీసుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.